జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. 26వ రోజులోకి మనందరినీ అడుగు పెట్టించింది మన అమ్మ ఆండాళ్ళ తల్లి. ఈ 25 రోజులు కూడా మన అమ్మ ఆండాళ్ళ తల్లి ఎంతో జ్ఞానాన్ని మనందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి అమ్మ పంచడం జరిగింది. ఈ తిరుప్పావై ఏదైతే ఉందో ఇది ఒక దివ్యమైన ప్రబంధం. ఇది వేదాన్ని అనుసరించి మాత్రమే వెళుతోంది. అమ్మ ఎక్కడవి లేనివి సృష్టించట్లా, తాను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది మన అమ్మ ఆండాళ్ళ తల్లి. అందుకనే మనం తిరుప్పావై వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా వింటాం. కనీసం భాష కాని భాష అయినప్పటికీ కూడా వినటానికి పరిమితం చేసుకున్నా చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఈ తిరుప్పావై. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో తిరుప్పావైని గానం చేస్తున్నా విన్నా పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈ 25 రోజుల్లో భాగంగా అమ్మ మొదటి రోజు ఒక వ్రతాన్ని చేయడానికి కావలసింది మూల కారణం ఏంటి? కాలాన్ని అనుకూలంగా ఉండాలి ఆ కాలం. అందువలన అమ్మ కాలాన్ని ప్రార్థించింది మొదటి పాసనంలో. రెండో పాసనంలో అమ్మ శ్రీకృష్ణ చరణాలను పట్టుకోవాలంటే నియమాలు ఉంటాయి, ఆ నియమాలని మనం ఆచరించాలి అని చెప్పేసి అమ్మ చెప్పడం జరిగింది. మూడో పాసనంలో వ్రతం చేయడం వలన మనం పొందేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది అమ్మ సుస్పష్టంగా మూడో పాసనంలో మనందరికీ తెలియజేసింది. నాలుగో పాసనంలో ఏదైతే మనం ధనుర్మాస వ్రతం చేస్తున్నామో ఆ వ్రతానికి ప్రాథమికంగా స్నానం అవసరం. ఆ స్నానానికి కావలసిన మా అందరికీ కావలసినటువంటి నీళ్లను వర్షదేవుడు ఇవ్వాలని పర్జన్యుణ్ణి అమ్మ ప్రార్థన చేసింది నాలుగో పాసనంలో. ఐదో పాసనంలో అమ్మ యొక్క సకులు వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వారిలో ఎక్కడో అనుమాన బీజం ఉంది, మనం ఏంటి మానవ మాత్రం మనకి శ్రీకృష్ణుడు కనిపించడం ఏంటి అని. సరే అమ్మ అది తెలుసుకుని వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేసింది. ఆరో పాసనంలో అమ్మ తానే స్వయంగా ప్రతి గోపబాలిక ఇంటికెళ్ళి అమ్మ మేలుకొల్పడం ప్రారంభించింది ఆరో పాసనం నుంచి. అందులో భాగంగా అమ్మ ఒక చిన్న గోపబాలిక ఇంటికెళ్ళి లేపుతోంది. పక్షుల ధ్వనులు అదేవిధంగా ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా అమ్మా, లేవమ్మా అని అంటుంది. అప్పటికీ లేకపోయేసరికి చిన్నపిల్ల కదా, తాను ఎలా లేచానో అనేది అమ్మ తనకి తానుగా లోపలున్న గోపబాలికి చెప్తుందనమాట. సరే అక్కడ అమ్మాయిని మేలుకొలిపి 7వ పాసనంలోకి అడుగు పెడతారు. 7వ పాసనంలో లోపల పడుకున్నటువంటి గోపబాలిక చాలా దివ్య జ్ఞాన సంపన్నురాలు, పైగా ఈ గోపబాలికలందరికీ కూడా నాయిక అనమాట. అప్పుడు అమ్మ అంటోంది, భరద్వాజ పక్షులు వాళ్ళ ఎడబాటు గురించి మాట్లాడుకుంటున్నాయి, అవి వినిపించట్లేదా? అదేవిధంగా గోపబాలికలందరూ నీ సకులందరూ కూడా పెరుగు చిరుకుతున్నారు, ఆ ధ్వని కూడా వినిపించట్లేదా? ఏమిటమ్మా ఇంకా పడుకుంటావు, మనం అందరం ధనుర్మాస వ్రతానికి వెళ్తున్నాం కదా, ఇంకా పడుకోవడం ఏంటి, నువ్వే నాయకు వేయి, నువ్వు పడుకుంటే ఎలాగ తల్లి, లేవమ్మా లే అని చెప్పి అమ్మ 7వ పాసనంలో చాలా స్పష్టంగా చెప్పింది. 8వ పాసనంలో గుర్రం రూపంలో వచ్చిన కేసు యొక్క దవడలు చీల్చినటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మను మనం అందరం సేవిద్దాము,
నువ్వు ఇంకా పడుకుంటే ఏమిటమ్మా, రావమ్మా అని చెప్పి 8వ పాసురంలో అమ్మ చాలా స్పష్టంగా గోపబాలికను లేపడం జరిగింది. అదేవిధంగా 9వ పాసురంలో, ఓ మామ కూతురా, నువ్వు మోగదానివి చెవిటిదానివి కాదు కదా, నా మాటలు వినిపించట్లేదా నీకు? మీ మేడ చుట్టూరు చక్కగా దీపాలు పెట్టుకున్నావా, లోపల శ్రీకృష్ణుడు ఏమైనా ఉన్నాడేంటమ్మా, రావమ్మా రా, చక్కగా మనం ధనుర్మాస వ్రతాన్ని చేయడానికి మేమేం పూనుకుంటే నువ్వు పడుకుంటావా అని అమ్మ 9వ పాసురంలో స్పష్టంగా చెప్పింది. ఇంకా 10వ పాసురంలో, శ్రీకృష్ణుడు నీ ఇంటి పొరుగువాడని మాకు తెలిసిలేమ్మా, ఓ అదృష్టవంతురాలా, నీకు కొంపదీసి కుంభకర్ణుడు ఏమైనా నిద్ర ఏమైనా దానం చేశాడో ఏమిటి, లేవమ్మా లే, చక్కగా మనం శ్రీకృష్ణ తత్వాన్ని గానం చేసుకుంటూ వెళదాం అని చెప్పి అమ్మ 10వ పాసురంలో చెప్పడం జరిగింది. 11వ పాసురంలో, అడవినేమలి ఎలా అవుతే ఉంటుందో అందంగా ఉంటుందో అటువంటి కేశపాసాలు కలిగిందానా, మేము నూరారా శ్రీకృష్ణుడి యొక్క ప్రేమతత్వాన్ని గానం చేసుకుంటూ వెళుతుంటే నువ్వు చక్కగా నిద్రపోతావా, లేవమ్మా లే, సమయం అయింది, సమయం ముంచిపోతోంది, లేవమ్మా మనం కృష్ణతత్వాన్ని గానం చేద్దాం అని చెప్పి అమ్మ 11వ పాసురంలో లేపడం జరిగింది. ఇంకా 12వ పాసురంలో ఇది చాలా వింతగా ఉంటుంది. వాళ్ళు నిత్యకృత్యాలన్నింటినీ వదిలేస్తారు. ఎందువల్ల అంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రేమతత్వంలో ఉండిపోతారు వాళ్ళు. అమ్మ వెళ్ళి చెప్తోంది, అదేమిటమ్మా, పాలు కూడా పెతకట్లేదు గోవు నుంచి, అలా వృధాగా అలా క్షీరధారం అయిపోతుంది కిందకి. అదేవిధంగా మేము పైన ఉన్నటువంటి మంచుతో తడిసిపోతున్నాం, మధ్యలో మా హృదయాలు కళ్యాణ గుణాలు, శ్రీకృష్ణుడి యొక్క కళ్యాణ గుణాలు తెలుసుకుని మా హృదయం ద్రవించిపోతుంది. ఇంత చక్కగా మేము ఉంటే నువ్వు పడుకుంటావేటమ్మా, నీ గుమ్మం దగ్గరకు వచ్చి మేము లేపుతున్నాం, లేవమ్మా లే అని చెప్పి అమ్మ 12వ పాసురంలో చాలా స్పష్టంగా లేపడం జరిగింది. 13వ పాసురంలో అమ్మతో అనుసరించేటటువంటి గోపికలకు ఒక పెద్ద ఆవిడ చెప్తుంది, రాముడు కృష్ణుడు ఒకటేనంటారా, మీరు వేరే వేరేగా అనుకోకండి, ఆయన వేరు ఈయన వేరు అనుకోకండి, ఆ కాలానికి తగ్గట్టుగా రాముడిగా వచ్చాడు, ఈ కాలానికి తగ్గట్టుగా కృష్ణుడిగా వచ్చాడు, ఆయన తత్వం ఒకటేనయ్యా అని చెప్తుంది అమ్మ అక్కడ పెద్ద ఆవిడ. దాన్ని అమ్మ కూడా మన ఆండాళ్ళ తల్లి కూడా ధృవపరుస్తుంది. చెబుతూ, శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు, లేవమ్మా లే, ఏంది ఇంకా పడుకుంటావు, కృష్ణతత్వాన్ని మనం పొందడం కోసం వెళ్తుంటే ఇంకా పడుకోవటం ఏంటమ్మా, లేవమ్మా అని చెప్పి 13వ పాసురంలో గోపాలకి నమ్మలేపడం జరుగుతుంది. ఇంకా 14వ పాసురంలో అమ్మ ఎంత స్పష్టంగా చెప్తుందంటే, ఇది వేద సహితము అని చెప్పడానికి అమ్మ ఎంత చక్కగా చెప్తుందంటే, ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యాలను అనుసరించి వెళ్ళేవాడు ప్రామాణికులుగా ఉంటారు, ఆ ప్రామాణికులను ఆదర్శంగా తీసుకుని మనం వెళ్తున్నాము, ఏదైనా ఒక ప్రమాణంతో మనం వెళ్ళాలి అని అమ్మ చాలా స్పష్టంగా చెప్తూ, ఎర్ర కలువులు వికసిస్తున్నాయి, నల్ల కలువులు ముకిలించుకుపోతున్నాయి, ఇంకా నువ్వు పడుకుంటే ఎలాగమ్మా, లేవమ్మా, మనం ప్రామాణికులను ఆదర్శంగా తీసుకుని వెళ్తున్నాము, ఈ ధనుర్మాస వ్రతాన్ని చేస్తున్నాము, అత్యద్భుతమైన దివ్యమైన భవ్యమైన వ్రతం అమ్మ ఇది, నువ్వు పడుకుంటే ఎలాగ తల్లి అని అమ్మ లేపడం జరుగుతుంది. ఇంకా 15వ పాసురంలో అమ్మకి ఇది వరకు నేను వ్రతం చేస్తాను అంటే ఒక దివ్యజ్ఞాన సంపన్నురాలు, నేను కూడా వస్తాను, నన్ను లేపన్నారా, మీరు ఒక్కళ్ళే వెళ్ళిపోకండి అని అమ్మకి చెప్పిందని. అమ్మ ఏం చెప్తుందంటే, అంత విజ్ఞత కలిగినటువంటి దివ్యజ్ఞాన సంపన్నురాలైనటువంటి గోపబాలి గట్టికెళ్ళి అమ్మ లేపడానికి వెళ్తే వీళ్ళు వచ్చారని యొక్క ధ్వనులు తెలుసుకుని లోపల నుంచి సంవాదం ఉంటుందన్నమాట వీళ్ళిద్దరికి మధ్యలో. అందరూ వచ్చారా అని లోపల నుంచి గోపబాలికి అడుగుతుంది. అప్పుడు అమ్మ అంటుంది, అందరూ వచ్చారు, నువ్వు ఒక్కదానివే రాలా, నీ గురించి వెయిట్ చేస్తున్నాం మేము, ఇంత విజ్ఞత కలిగిందని నువ్వు లోపల పడుకోవడం ఏంటమ్మా, రావమ్మా రా అని 15వ పాసురంలో అమ్మ చెప్తుంది. ఇక్కడికి 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు అంటే ఈ 10 మంది దివ్యజ్ఞాన పురుషుల్ని ఆళ్వార్లు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఆళ్వార్లను లేపుకుని తీసుకుని శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం వెళ్తుంది. ఎందుకు వెళ్తుందమ్మా, అంత దివ్య పురుషులకి ముందు శ్రీకృష్ణుడు అనుగ్రహం ఇస్తే వాళ్ళతో పాటు మనం కూడా ఉంటాం కాబట్టి మనకు కూడా అనుగ్రహం లభిస్తుందని అమ్మ అంత చక్కగా ఆలోచించి ఈ 10 మంది దివ్యజ్ఞాన పురుషుల్ని కూడా ఆ వీళ్ళని ఆళ్వార్లను కూడా అమ్మ తీసుకెళ్తుంది అనమాట. ఆ తీసుకెళ్తుంలో భాగంగా 16వ పాసురంలో అమ్మ నందగోప భవనానికి ముందు వెళ్తుంది. నందగోప భవనంలో రక్షకభటులు అమ్మను ఆపుతారు, అక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తారు, దానికి సమాధానాలు అమ్మ చెప్పడం జరుగుతుంది. ఇంకా తద్వారా 17వ పాసురంలోకి వీళ్ళు అడుగు పెడతారు. 17వ పాసురంలో ఎలా ఉంటుందంటే, అమ్మ వాళ్ళని లోపలికి నందగోప భవనంలోకి రక్షకభటులు పంపిస్తారు. పంపించగానే వాళ్ళు లోపలికి వెళ్ళంగానే ఈ గోపికలందరూ లోపలికి వెళ్ళంగానే ముందు నందగోపుడు పానుపు కనిపిస్తుంది, తర్వాత యశోదమ్మది కనిపిస్తుంది, తర్వాత 1, 2, 3 కనిపిస్తే అక్కడ ఒక కాలు, ఆ కాలికి కడియము కొంచెం అలా ఏదో మసకగా కనిపిస్తూ ఉంటుంది. సరే వీళ్ళు అక్కడ వరకు వెళ్ళి ప్రార్థన చేస్తారు, శ్రీకృష్ణుడు అనుకుని ప్రార్థన చేస్తారు. ఈ లోపల మన ఈయన లేచి వెంటనే బలదేవుడు లేచి, అయ్యయ్యో పొరపాటు పడ్డారు మీరు, అక్కడ శ్రీకృష్ణుడు లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడమ్మా, అక్కడికి వెళ్ళండి అమ్మా అని కొంచెం రహస్యంగా
మన గోదామాతకి చెప్తారు. వెంటనే మన గోదామాత అక్కడికి బయలుదేరుతుంది. ఇక్కడికి 17 పాసురాలు పూర్తవుతాయి. 18వ పాసురంలో అమ్మ నీలాదేవి భవనానికి వెళ్తుంది. నీలాదేవి భవనానికి ఎప్పుడైతే వెళ్ళిందో అమ్మ అక్కడ ఏమి చేయాలి, ముందు ఎవరిని ప్రార్థించాలి అనే ఆలోచనలో అమ్మ ఏమంటుందంటే, రామావతారంలో సీతాదేవి ఎలా అయితే పురుషకారమైందో అలాగే కృష్ణావతారంలో నీలాదేవి కూడా పురుషకారం వంటిది అని అమ్మ గ్రహించి, ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా, ఏ గ్రామంలో అయినా, ఏ దేశంలో అయినా, ఎక్కడైనా సరే ఈ భూమి మీద అమ్మని దర్శనం చేసిన తర్వాతే నాన్నని దర్శనం చేయాలి, అయ్యవారిని దర్శనం చేయాలని అమ్మ చాలా సుస్పష్టంగా చెబుతూ అమ్మను ప్రార్థిస్తున్నారు. ఎలా ప్రార్థిస్తున్నారు? ఓ అందమైన దానా, తామరల వంటి హస్తాలు ఉన్నటువంటి దానా, నువ్వు వచ్చి చక్కగా తలుపు తెరవమ్మా, మేము స్వామిని దర్శనం చేసుకోవడం కోసం వచ్చాం అని చక్కగా అమ్మని ప్రార్థిస్తారు. అక్కడికి 18వ పాసనం అవుతుంది. 19వ పాసనంలో అమ్మ అంత పిలిచినప్పటికీ కూడా స్వామిని నీలాదేవి వదలట్లేదని భావించి వీళ్ళు అంటారంటే, క్షణకాలం కూడా స్వామిని వదిలిపెట్టకపోతే ఎలాగమ్మా, అంత దూరం నుంచి మేము స్వామిని దర్శనం చేసుకోవడం కోసం వచ్చాం, నువ్వు వదలకపోతే ఎలాగా, అంత విరహాన్ని తట్టుకోలేకపోతే ఎలాగమ్మా, వదలవమ్మా స్వామిని అని కొంచెం కఠినంగా వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడంగానే అక్కడికి ఆ 19వ పాసనం పూర్తవుతుంది. మరి 20వ పాసనంలో ఎలా ఉంటుందంటే, స్వామివారికి కోపం వస్తుంది. స్వామివారి కోపం వచ్చిన సంగతి వీళ్ళు కనుక్కుంటారు. ఎందువలన? అమ్మని కఠినంగా అమ్మని ధ్యానిస్తే స్వామికి ఆనందం, అమ్మని పూజిస్తే స్వామికి ఆనందం, అమ్మ తత్వం తెలుసుకుంటే స్వామికి ఆనందం, అమ్మని మాలలతో అలంకరిస్తే స్వామికి ఆనందం. అలాంటిది అమ్మని తిడితే స్వామి ఊరుకుంటారా? వెంటనే మన గోదామాత ఏం చేసిందంటే, అందువలన స్వామి మనకి అనుగ్రహించట్లేదా, అయితే అమ్మని పొగుడుదామని చెప్పి, ఓ నీలాదేవి లక్ష్మీ ప్రతిరూపమా, పరిపూర్ణరాలా, మేలుకోమ్మా, మేలుకోమ్మా, విసినికర్ర అద్దము కొంచెం ఇప్పించమ్మా, స్వామితో పాటు మేము కూడా మంగళ స్నానం ఆచరించడం కోసం వచ్చాం, ఒక్కసారి లేపమ్మా, స్వామిని చూసి దర్శనం చేసుకుంటామమ్మా అని 20 పాసనంలో చక్కగా చెప్పడం జరిగింది. ఇంకా 21వ పాసనంకి వచ్చేటప్పటికి, వేదాదులచే నిర్ధారించబడిన ప్రమాణం కలిగినటువంటి ఓ స్వామి, ఓ దేవతాశ్రేష్ఠుడా, లేవయ్యా, వేదాదులు కూడా నువ్వు అందవు కదయ్యా, వేదాలను దాటిపోయి ఉన్నావు కదయ్యా, నీకు వందనమయ్యా, నువ్వు లేవయ్యా, మమ్మల్ని అనుగ్రహింపవయ్యా అని చెప్పేసి 21వ పాసనంలో స్వామిని కీర్తిస్తారు. 22వ పాసనంలో కూడా ఎంత చక్కగా వాళ్ళు స్వామిని కీర్తిస్తారంటే, చంద్రుడు సూర్యుడు ఒకే పర్యాయాలు ఉదయించినట్లయితే అంతటి అందమైన 2 కన్నుల చూపులు ఒక్క పర్యాయం ఆపే ప్రసరించు స్వామి, చంద్రుడు సూర్యుడు ఒకేసారి ఆకాశంలో కనిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటారో అలా 2 కన్నులతో మమ్మల్ని ఒక్కసారి అనుగ్రహించు తండ్రి అని చెప్పి 22వ పాసనంలో అమ్మ స్వామిని వేడుకోవడం జరుగుతుంది. 23వ పాసనంలో అమ్మే ఉంటుందంటే, ఓ కృష్ణ, ఓ శ్రీకృష్ణ, అతసీ పుష్ప సంకాసుడా, వర్షాకాలము కొండ గుహల్లో స్థిరంగా నిద్రించి బలిష్టంగా వీర్యవంతమైన ఒక సింహము తనకు తానే మేలుకుంటుంది. సింహాన్ని ఎవరో వచ్చి మేలుకొల్పే శక్తి అనేది లేదు. నువ్వు చక్కగా లేచి ఒక సింహాసనం అధిష్ఠించి మా అభీష్టాన్ని కొంచెం విచారించి మాకు మేలు కలిగించి స్వామి అని అమ్మ 23వ పాసనంలో చక్కగా కోరుకుంటుంది. ఇంకే 24వ పాసనంలో ఎప్పుడైతే స్వామిని ఇలా కోరుకున్నారో, స్వామిని అడిచొచ్చి వస్తారు, సింహాసనంలో కూర్చుంటారు. కూర్చోగానే స్వామి యొక్క పాదాలు కందిపోయినట్టుగా, ఆయన పాదాలు కొంచెం గులాబీ రంగులో ఉంటాయి, అది కందిపోయి అనుకుని వీళ్ళు అయ్యో ఎంత పాపం చేసాం మేము, అంత దూరం నుంచి వచ్చి స్వామిని కందిపోయేటట్టు చేసామా అనుకుని స్వామి యొక్క పాదాలకి మంగళశాసనం చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? అలనాడు 24వ పాసనంలో అనమాట, అలనాడు ఇంద్రునికి రాజ్యం ఇయ్యదలిచి బలి చక్రవర్తిని అణిచివేటుకు అంత అవతరించిన 3 లోకాలను కొలిచిన నీ పాదాలకు మంగళశాసనం అయ్యా. అలాగే గోపకుల రక్షణకై గోవర్ధన పర్వతం ఎత్తి కాపాడని ఆశ్రిత వాత్సల్యానికి కూడా మంగళాశాసనాలు తెలుపుతున్నామయ్యా. నిన్ను పొందగోరి ఈనాడు మేము వచ్చాము, మాకు కొంచెం దయ చూపించవయ్యా, మేము చక్కటి భవ్యమైన వ్రతాన్ని చేస్తున్నాం స్వామి, కొంచెం మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పి స్వామిని వీళ్ళు కీర్తించడం జరిగింది. తర్వాత ఇంకా 25వ పాసనంలో ఏం చెప్పారంటే, నారీలోకానికి సాటి లేదని ఒకానొక ఆమె కుమారుణ్ణి ఆవిర్భవించింది. అంటే నారీలోకంలోనే అత్యద్భుతమైన ఆమె ఒక కుమారుణ్ణి జన్మనిచ్చింది. అదే రాత్రి మరో స్త్రీమూర్తికి బిడ్డవయ్యావు. రహస్యంగా ఎదుగుచుండగా ఇది కూడా సహించలేక నీకు కూడి చేస్తాడేమో అని తలపెట్టిన ఆ కంసుని ప్రయత్నాలన్నీ వ్యర్థం చేసింది నువ్వే. నీ సంగతి మాకు తెలుసునయ్యా, నువ్వు ఎలాంటి వాడో మాకు తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు,
దయచేసి మా గురించి కొంచెం పట్టించుకోయా, ఆనందంతో మేము గానం చేస్తూ నీ శ్రమ కూడా పక్కన పెట్టి నీ గురించి వచ్చాం, ఈ భవ్యమైన వర్తానం చేస్తూ కొంచెం మా మీద దృష్టి పెట్టవయ్యా బాబు అని చెప్పి శ్రీకృష్ణుని అమ్మ కోరుకుంది. ఇంకా 26వ పర్సన్లో నేడు అమ్మ ఏం చెప్తుందనేది మనం తెలుసుకున్నాం. ధర్మ అనే పదం ధ్రు అనే ధాతు నుండి వచ్చింది. అంటే మనకు తగిన బాధ్యతలు, విధులు, ఆలోచనలు మరియు చర్యలు అన్నీ ఉంటాయి. వాటినన్నిటినీ తెలుసుకుని సరైన మార్గంలో నడవడమే ధర్మం. ఒక రకంగా చెప్పుకోవాలంటే సాధారణ భాషలో చెప్పుకుంటే, ఉదాహరణకి జీవాత్మ యొక్క ధర్మం భగవంతుని ప్రేమించడమే. జీవుడుగా పుట్టామంటే ఆ ధర్మం ఏం చేయాలి? భగవంతుని ప్రేమించడమే. మన అస్తిత్వానికి ఉన్న మూల సూత్రం ఏంటయ్యా అంటే ఇదే. మనం జీవుడిగా వచ్చామంటే తినేయడం, పడుకోవడం, లేవడం ఇదే కాదు జీవితం. భగవంతుడి యొక్క సేవ చేయటమే, భగవంతుడి యొక్క విషయాలను గానం చేయడమే, భగవంతుడి యొక్క చరిత్రను తెలుసుకోవడమే ఇది మనం చేయవలసింది. తిన్నాం, పడుకున్నాం, లేచాం ఇది కాదు. అందుకనే స్వామి కూడా నీ ధర్మాన్ని, నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు అని భగవద్గీతలో ఎంత స్పష్టంగా చెప్పారంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇక్కడున్న స్వధర్మ అనే పదాన్ని మనం తీసుకున్నట్లే పూర్వప్రత్యయం ఇక్కడ స్వ అంటే సొంత లేదా వ్యక్తిగత అని. ఆ ప్రకారంగా స్వధర్మ అంటే మన వ్యక్తిగత ధర్మం, మనకున్న ప్రస్తుత జీవితంలో ఉన్న సందర్భము, పరిస్థితి, పరిపక్వత మరియు వృత్తిని బట్టి ఉండే ధర్మం. జీవన సందర్భము, పరిస్థితి మారుతున్నప్పుడు, ఆధ్యాత్మికంగా పురోగమనం చెందినప్పుడు స్వధర్మము అనేది మారవచ్చు. తన వృత్తి ధర్మాన్ని చేయటం అనడం ద్వారా ఇక ఆనాడు స్వామి అర్జునుడికి చెప్తున్నాడు, స్వధర్మం పాటించమని స్వామి ఆనాడు చెప్పారు. వేరే వారు ఎవరో ఇంకేదో చేస్తున్నారని తన చేసేది మార్చవద్దని స్వామి చెప్తున్నారు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, అదే నేను చేస్తాను వద్దు, నీ ధర్మం నువ్వేమవుతుందో అదే చెయ్యి, పెద్దల్ని అనుసరించు, అనుకరించుకు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరొకరిలాగా నటించడం కన్నా మనం మనలాగా ఉండడం ఎంత ఆనందదాయకం అండి. ఎవరిలోలాగా నటించడం మనమేంటి, మనం మనలాగా ఉండాలని స్వామి చాలా స్పష్టంగా మనకి చెప్తున్నారు. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులు ఏవైతే ఉంటాయో మానసిక స్థైర్యంతో చాలా సునాయాసంగా మనం దాన్ని సాధించవచ్చు. ఇతరుల విధులు దూరం నుండి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి, మనకి అలా చేయబుద్ధి అవ్వచ్చు, కానీ అది చాలా ప్రమాదకరమైంది. నీ 30 ఏళ్ల జీవితంలో నువ్వు నీకున్నటువంటి భగవద్గీతలో 701 శ్లోకాలే నీకు తెలియవు. పక్క ధర్మంలోకి వెళ్ళి పక్క ధర్మాన్ని చెడగొట్టడం తప్పించి ఎందుకండి పక్క ధర్మం, నీ ధర్మంలో నీకే తెలియదే, నువ్వే తెలుసుకోవే. పక్క ధర్మాన్ని ఏం తెలుసుకుంటావు? 30 ఏళ్ల జీవితంలో నువ్వు తెలుసుకున్నది ఏంటి? పక్క ధర్మంలోకి అడుగు పెడతావా అని. అది ప్రమాదకరమని స్వామి చెప్తున్నాడు. అది మన స్వభావంతో పొసగకపోతే అది మన ఇంద్రియ మనోబుద్ధులపై ఘర్షణకి దారితీస్తుంది. చాలా స్పష్టంగా చెప్తున్నారన్నమాట. ఇది మన అంతఃకరణకి హాని కూడా కలిగిస్తుంది. అందులోకి వెళ్ళి నువ్వు నిలబడలేవు. నేను మారిపోతా మారిపోతే నువ్వు అక్కడికి వెళ్ళి ఉంటావా? ఉండలేవు. నీ అంతఃకరణ ఒప్పుకోదు. డబ్బు కోసం వెళ్ళావు అంతే, డబ్బు కోసమే, డబ్బే పరమావధిగా వెళ్తున్నావు నువ్వు, కానీ అంతఃకరణ ఎప్పటికీ నిన్ను ఒప్పుకోదు. ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంగా మారుతుంది. అక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తించేవాడు ఎవడో ఉండడు. అసహజమైన పరుల ధర్మం చేయట కన్నా సొంత ధర్మంలో నిష్ఠగా చేయడంలో మరణించినా పర్వాలేదని స్వామి చాలా చక్కగా చెప్పారు. అందుకనే మన ఆండాళ్ళ తల్లి స్వధర్మాన్ని పాటిస్తూ మనం ఏం చేయాలి, వేదం మనకేం చెప్పింది, చక్కగా స్వామిని కీర్తించాలి. అలా కీర్తించుకుంటూ 25 రోజులు శ్రమను కూడా పక్కన పెట్టి అమ్మ ధనుర్మాస వ్రతాన్ని మనకి నేర్పింది ఎలా చేయాలి అనేది. అలాగే మన బిల్వమంగళులు కూడా ఎంతో చక్కగా స్వామిని కీర్తించారు. గోధూళి దూసరిత కోమల కుంతలాగ్రం గోవర్ధనోద్ధరణ కేళీకృత ప్రయాసం గోపీజనన్య కుచ కుంకుమ ముద్రితాంగం గోవిందమిందువదనం శరణం భజామా. ఎంత చక్కగా బిల్వమంగళుడు శ్రీకృష్ణుడి గురించి ప్రార్థించాడండి. ఎంత చక్కగా చేశారంటే ఆయన ఏమని చెప్తున్నారంటే, గోధూళి దూసరితములు గలమత్తని ముంగురులు గలవాడు, గోవర్ధన పర్వతం ఎత్తడం వల్ల కొంచెం అలసిపోయినవాడు, గోపనాంగల చనులయందు కుంకుమలచే నొప్పి మేను గలవాడు, చంద్రుని వంటి మోము గల గోపబాలనికి నేను శరణం
నేను శరణం వహిస్తున్నాను, నేను ఆ పాదాలను పట్టుకుంటున్నాను, ఎప్పుడు పొందుతానో ఆ పాదాలని అని బిల్వమంగళుడు తహతాలు ఆడిపోయాట. అలాగే మన అమ్మ తిరుపావేలో ప్రమాణాలని అంటే పెద్దలు ఏదైతే చెప్పారో అది ఆచరించుకుంటూ వస్తుంది అమ్మ. పెద్దలు చూపించిన మార్గంలో వస్తుంది. శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని ఎప్పుడు పొందుతాం, ఎప్పుడు పొందుతాం, ఎప్పుడు పొందుతాం అని అమ్మ ఎంత తహతలాడిపోతూ ఉందో. తహతలాడిపోతూ శ్రీకృష్ణుడు అక్కడ కూర్చులో అలా సింహాసనం మీద కూర్చున్నారు. ఆయన పాదాలు అలా పైకి పెట్టి ఉన్నారు. వెంటనే అమ్మ పాడుతోంది, మాలే మణివన్న మార్గళి నీరాడువాన్ మేలే యార్ செய்வனகள் மேண்டுவன கேட்டியேல் ஞாலத்தே எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துவன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயப்பாடு உடையேனவே சாலப்புறம் பறையும் பல்லாண்டு செய்ப்பாரே கோல விளக்கை கொடியே வித்தானவே ஆலியன் இலையாம் ஆருள் ஏலோரெம்பாவாய். మాలే మణివర్ణ మాలే మణివర్ణ మార్గళి స్నానము చేసి పెద్దలు చేసిన రీతిని సిరినోమునోచుటకు ఏమేమి కావలెనో స్వామి ఇక విందువా. పాలవలే తెల్లని పాంచజన్యమును పోలు లోకాలు కంపింపమ్రోయు శంఖములు పెద్ద పరవాద్యము మంగళాశాసన పరులు మంగళ దీపాలు ధ్వజము చాందినీలు కృపసేయుమా మా వటపత్ర సాయి జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. అమ్మ ఎంత చక్కగా ఈ పాసరాన్ని పాడి వినిపించిందో. అందులో మొదటగా ఏం చెప్తోందంటే చెయ్యాదన చెయ్యాం. మన పూర్వులు చేయనివి చేయకూడదు. నేనేదో సొంతంగా చేస్తున్నాను కాదు, మన పూర్వులు ఏదైతే చెప్పారో అవి చేయాలి. మన పూర్వులు ఏదైతే ఆరాధించారో మనకు మార్గం వేశారో ఆ మార్గంలో నడవాలి. నేను కొత్త మార్గాలకు వెళ్తాను, అదేదో బాగుంది, నాకు డబ్బులు ఇస్తారు అందులోకి వెళ్తాను అనుకుంటే నీ జీవితం అలాగే ఉంటుంది. నీ జీవితం కాదు, నీ పిల్లల జీవితం కూడా తగలేస్తావు. ఇక్కడ అమ్మ చాలా స్పష్టంగా చెప్తోంది, మన పూర్వులు ఏదైతే చేయకూడదు అంటున్నారో అది చేయొద్దు. మన పూర్వులు ఏదైతే చెప్తున్నారో అదే నేను చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మన సౌకర్యాలను తెచ్చి పెట్టుకున్నాం, మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేసుకున్నామో మన అందరికీ తెలుసండి. ఇది వరకు ఇవన్నీ లేనినాడు హాయిగా బ్రతికాం. మన పూర్వీకులు ఎంత హ్యాపీగా బతికారో. 70, 80 ఏళ్ళు కూడా, 80, 90 ఏళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు 65 ఏళ్ళు వస్తుంటే భయంగా ఉంది, 60 ఏళ్ళు వస్తుంటే ఎప్పుడు పోతామా అన్నట్టుంది. సౌకర్యం కోసం భౌతికమైనవి చేయవచ్చు, అవి మన స్వరూపాన్ని పాడు చేయకూడదు. నీకు సెల్ ఉంది కదా, బాగుంది, జ్ఞానాన్ని విను, భగవతత్వాన్ని విను, చెడు మార్గాలకు వెళ్ళకు. అందులో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. నువ్వు మంచిని స్వీకరించు. సెల్ ప్రపంచం అంతా నీ చేతిలో ఉంది. సెల్ అనే దాంట్లో కానీ ఆ చరవాణిలో ఏముంది? నువ్వు దైవత్వానికి సంబంధించినవి విను, అదే తీసుకో. ఇది గుర్తుపెట్టుకోవాలి అని ఎంత చెప్తా. ఆత్మజీవనం కోసం మాత్రమే మన పూర్వులు ఆచరించమని చెప్పారు, అవే ఆచరించాలి మనం. వాళ్ళు ఏదైతే చెప్పారో అలా వెళ్ళాలి తప్పించి మనం ఇష్టం వచ్చిన త్రోవలో వెళ్తామంటే భగవంతుడు మనని కరుణించడు. ఆపై మేలేయార్ సేమ్ మనగల్, ఏమి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి. మనం చేసేటప్పుడు ఎదురువారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా నానే అయ్యుడుగా నేను అంగీకరిస్తానంటూ వినయంతో లక్ష్యం వైపు చెదరని స్థితిని ఆర్జించాలి. మనం వెళ్ళే మార్గంలో అనేక మంది అసూయపరులు ఉంటారు, మన అడ్డుపడేవాళ్ళు ఉంటారు, మనం చేసే మార్గాన్ని ప్రతి దానికి అడ్డుపడేవాళ్ళు ఉంటారు. సరే, ప్రతి వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. అయితే దాన్ని నవ్వుతూ స్వీకరించి వదిలేయడమే. స్వామి ఉన్నారు, ఆయనే చూసుకుంటారు. నువ్వు మంచి మార్గం చెప్తూ వెళ్తున్నావు, నీకు అడ్డుపడేవాడిని నువ్వెందుకయ్యా? అడ్డుపట్ట ఆయన చూసుకుంటాడు. కాబట్టి అడ్డుపడేవాళ్ళని నువ్వు ఏమనొద్దు, ఆయనే మాట్లాడుకుంటారు వాళ్ళతో అని చక్కగా చెప్తోంది అమ్మ. ఈ 3 సూత్రాలు ఆచరించింది ఆండాళ్ళ తల్లి. ఈరోజు ఆండాళ్ళ తల్లి మేలేయార్ సేయి వనగళ్ళి ఈ సూత్రాన్ని చెప్తోంది. పెద్దలు అన్నప్పుడు కొన్ని అనాచారాలు కూడా ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాకపోవచ్చు. వేదంలో ఇవి తగును, ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది. వీటిని విరుద్ధంగా లేని ఆచరణ మనం స్వీకరించకూడదు. మన పెద్దలు ఏదైతే చెప్పారో అదే ఆచరించాలి. పొరపాట్లో కూడా
చేయకూడదు. ఇవంతటికి కూడా మనకి ఒక ప్రామాణికం ఏంటి? మన వేదం ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరిస్తూ మనం వెళ్ళాలి. నేను కొత్తగా చేసేది ఏమీ లేదని అమ్మ మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది. ఇది ఒక నిరూపణ, నిజంగా చెప్పుకోవాలంటే ఒక నిరూపణ, ఒక ప్రూఫ్. స్వామిలోని ప్రేమను కనిపెట్టి వాళ్ళు ఇలా అంటున్నారు, మాలే మణివన్నా, ఓ మణిమాణిక్యమా అంటూ పిలుస్తున్నారు స్వామిని. ఎంత పొంగిపోతాడో స్వామి. అయితే తన ప్రేమను కనిపెట్టేశారు. ఇక ఎక్కడ లొంగిపోవాల్సి వస్తుందేమో స్వామి, నాకు ఈ పేరేం కొత్త కాదు అన్నాడు స్వామి. మా అమ్మ యశోదమ్మ నన్ను ఇలాగే పిలిచేది అంటే వీళ్ళు ఇలా పిలవంగానే స్వామి ఉప్పొంగిపోతాడు. బాబోయ్, ఇన్నిసార్లు పిలుస్తుంటే నేను పొరపాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానేమో అని స్వామి ఏం చేశాడు, ఈ పేరేం కొత్త కాదయ్యా, మా అమ్మ కూడా పిలిచేది నన్ను అన్నాడు. అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి వాళ్ళందరినీ గోపాలకి. మార్గిర్ నీరాడువాన్, మార్గిర్ స్నానం చేయడానికి మేము వచ్చామయ్యా అని చెప్పారు వీళ్ళు. అయితే ఎవరు చెబితే చేస్తున్నారు అని అడిగాడు స్వామి. మీరు మార్గశిర స్నానం చేస్తున్నాను అంటున్నారు కదా, ఎవరు చెప్తే వచ్చారు మీరు అని స్వామి అడిగాడు. మేలేయార్ సేవనగల్ వేండువనా, ఎంత చక్కగా చెప్పారండి. నేను నాకు స్నానం చేశారు, నేను చెప్పాను ఇవి కాదు. అమ్మ గోదామాత ఎంత స్పష్టంగా చెప్పిందో, నేనే చెప్పాను అల్లా. మా పెద్దలు ఆచరించింది కాబట్టి స్వామి మేము ఆచరిస్తూ వచ్చాం, మేం చేస్తున్నాం. మా పెద్దలు చెప్పిన దాన్ని మేము తూచా తప్పకుండా ఆచరిస్తున్నాం. దృఢమైన ప్రమాణాన్ని పట్టుకున్నాం, మా వేద ప్రమాణం స్వామి. మన వేద ప్రమాణాన్ని పట్టుకుని మేము వచ్చాం. మా పెద్దలు ఇలా వెళ్ళు అని చెప్పారు, అలా వచ్చాం. నేనేం చెప్పలేదు అమ్మ, అక్కడ అహం చెప్పలా. ఎప్పుడైతే నేను అనే పదం అనలేదు, మేము అందరం కలిసి వచ్చామందో అమ్మ, వేదం అదే కదండి, అందరినీ కలిసి చేయమనే కదా చెప్పింది, భగవత్ తత్వాన్ని పొందడం కోసం. ఎంత ఆనందపడిపోయాడో ఆయన. ఆనందం పెదవుల నుంచి వచ్చేస్తుంది, ఎక్కడ బయటపడిపోతానో అని చెప్పి ఆయన అలా మాట్లాడకుండా ఉండి తన ఆర్ట్తో వీళ్ళంతా అట్టే చూస్తూ ఉండిపోయాడు స్వామి. మా పెద్దలు చెప్పిన దోలో మేము వస్తున్నాం, మా పెద్దలు చెప్పారు కాబట్టి వచ్చాం అనగానే ఎంత ముడిసిపోయాడో, నవ్వు వస్తుంది, ఆపుకుంటున్నాడు ఆయన. కేటీఎల్ వినపడుతుందా మేము అడిగింది అని అడిగారు. అయితే మీకు ఏం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగాడు స్వామి. వీళ్ళు అడిగారు కేటీఎల్, స్వామి మేము అడిగింది మీకు వినిపిస్తుందా అనగానే స్వామి అన్నారు, మీకు ఏం కావాలో చెప్పండి అయ్యా, నేను ఇస్తాను అన్నారు. వీళ్ళు ఒక్కొక్కటి చెప్పడం ప్రారంభించారు. న్యాలత్తే ఎల్లాం, భూమినంతా నడుంగా వణికించేటట్లుగా, మురల్లవన ధ్వని చేసేటట్టు, పాలన్నమన్నత్తు పాలవలే తెల్లగా స్వచ్ఛమైన కాంతి కలిగిన, పాంచజన్యమే పోల్వన, నీ పాంచజన్యాన్ని పోలిన సంగంగల్ శంఖాలు కావాలి అని అడిగారు. స్వామి నీ పాంచజన్యాన్ని పోలినటువంటి పాంచజన్యం పోలినటువంటి శంఖాలు మాకు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలినా అని చెప్తున్నారు ఎందుకంటే భగవంతునికి శంఖ చక్రం ఈ అసాధారణ ఆయుధాలు మామూలు కావు. ఆ ఒక్క శ్రీమన్నారాయణ దగ్గర మాత్రమే ఉంటాయి, ఎవరి దగ్గరికి వెళ్ళవు ఆ శంఖ చక్రాలు. ఈ మధ్యకాలంలో ఎవరు పడితే వారికి పెట్టేసుకుంటున్నారు ఈ శంఖ చక్రాలు అనేవి. అసలు ఈ శంఖ చక్రాలు అనేది స్వామికి తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఉండటానికి వీల్లేదు. ఇదంతా ఫ్యాషన్. ఈ శంఖ చక్రాలను భరించేటటువంటి శక్తి స్వామికే, ఇంకెవరికీ లేదు. అది చాలా తప్పు. ఈ మధ్యకాలంలో ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకుంటున్నారు, ఇది చాలా తప్పు కూడా. ఆనాడు యుద్ధరంగంలో శంఖాన్ని ఊదినప్పుడు పాండవులకి ఎంత ఆనందం వేసింది, ఎంత ధ్వని వచ్చింది. కానీ అదే ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలిపోయి ఆ పాంచజన్యాన్ని పూలినటువంటి శంఖాలు మన వాళ్ళు అడుగుతున్నారు. ఎవరైతే పాండవులకు ఆనందం కలిగించిందో, ఏదైతే ధృతరాష్ట్రుడికి గుండెలు పగిలిపోయిగా చేసింది ఏదైతే ఉందో ఆ పాంచజన్యాన్ని అడుగుతున్నారు వీళ్ళు. దానికి సమానంగా ఉండేటటువంటి పాంచజన్యాన్ని అడుగుతున్నారు. సాయుధ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడు సాన్నిహిత్యం కావాలి కదా, అందుకే మొట్టమొదట ప్రణవార్థం ప్రకాశించవాలని కోరుతున్నారు. శంఖాన్ని మన గోపబాలికలు ఓంకారంతో పోలుస్తున్నారు. ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్ఠించినప్పుడు మనదైన ఈ శరీరం అనే భూమి ఒక్కసారి వణుకుతుంది. అందులో ఉండే అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓంకారం ఏం చెబుతుంది? అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందిన వాడిని అన్ని అవస్థలందు వాడి సేవ చేయవలే అని చెప్తుంది. ఇదే మనకి చెప్పేది. తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు ఇక్కడ గోపబాలికలు. ఇది ఇవ్వడం కష్టమని అనుకున్నాడు స్వామి. సరేలే ఇంకేం కావాలి మీరు చెప్పండి. పరమశివుడికే ఇవ్వలేదు అయినా ఇంకెవరికి ఇస్తారు? సరేలే ఇంకేం కావాలి చెప్పండి అని అన్నాడు కృష్ణుడు.
మాకు ఇంకా ఏం కావాలంటే పోయిప్పాడయ్యనవే సాలం పెరువర్తలే, శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి స్వామి మాకు అని అడిగారు. ఇంకేం కావాలి మీకు అని అన్నాడు స్వామి. పల్లాండి చెప్పారే, పల్లాండి పాడేవారు కావాలి స్వామి ఇంకా మాకు అన్నారు. మొదటేమో శంఖం అడిగారు, రెండోదేమో పెద్ద వాయిద్యం అడిగారు, మూడోదేమో పల్లాండి పాడేవారు కావాలన్నారు. ఇంకేం కావాలి అని అడిగాడు. కోల వెళక్కి ఆరని నిలువు దీపం కావాలి స్వామి, మేము అలా పట్టుకెళ్తూ ఉంటే అది ఆరకూడదు నవ్వుకుని అన్నాడు అనమాట ఆయన. అయితే ఇన్ని కావాల్సిన అడుగుతున్నారు మీరు. సరే, గోష్ఠితో వెళ్ళేటప్పుడు మంగళకరంగా ఉండాలి కదా స్వామి, మీరు చెప్పండి. దీపం లేకుండా వెళ్తామా? మనది దీపాలు అర్పేటటువంటి సాంప్రదాయం కాదు కదా స్వామి, దీపాలు వెలిగించే సాంప్రదాయం మంది. కాబట్టి దీపాన్ని పట్టుకుని ఆరకుండా వెళ్ళాలి స్వామి. మన సాంప్రదాయం ఏం చెప్తుంది? ఈనాడు దీపాలు ఆర్పేసుకుని పుట్టినరోజులు చేసుకుంటున్నారు. అది కాదు మన సాంప్రదాయం. దీపాన్ని వెలిగించుకుంటూ మంగళప్రదంగా వెళ్తున్నాం స్వామి అని అమ్మ ఎంత చక్కగా చెప్పిందో. ఇంకేం కావాలి మీకు అని అడిగాడు స్వామి. కొడి ధ్వజం కావాలి, ఇంకేమైనా కావాలా అని అడిగాడు స్వామి. వితానమే, మంచు పడకుండా కొంచెం గొడుగు కావాలి స్వామి, గొడుగు మాత్రం ఇప్పించండి, ధ్వజం కావాలి, గొడుగు కావాలి అని అడిగారు. మీరు అడిగినవి ఒక్కొక్కటి ఇవ్వడం కష్టమేగానే ఉంది నాకు అనిపిస్తోంది అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఏమయ్యా, నువ్వెవరో మాకు తెలుసులేవయ్యా, నువ్వెవరో తెలియదు అనుకుంటున్నావు మాకు, ఇవన్నీ వినేసి మాకు కష్టంగా ఉందంటావా నువ్వు అని గోపాలికలు అన్నారు. ఆలిన్ని ఇలయ్యాయ్, అన్ని లోకాలను నీ పొట్టలో పెట్టుకుని అప్పుడప్పుడు వికసించిన వాడివి నువ్వు, తిరిగి ఇన్ని లోకాలను బయటికి తేగలవు నువ్వు, అన్ని లోకాలను నీ పొట్టలో మింగేసావు, అన్ని లోకాలను బయటికి తీయగలవు నువ్వు. మేము అడిగిన ఇవ్వలేవా? నీ సామర్థ్యం లేదంటే మేము నమ్మాలా? నీ గురించి మాకు తెలుసయ్యా, నువ్వేంటో నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసులేవయ్యా. నువ్వు అనుకుంటే జరగంది ఏముందయ్యా ఈ ప్రపంచంలో, నీ వద్ద అనుకుంటే జరిగేది ఏమీ లేదయ్యా, అంతా నువ్వే కదయ్యా అంటూ ఎరుళ్ నీ దయ అని స్వామిని కోరారు. ఇక వీళ్ళు ఇవ్వక తప్పదు, ఇది వరకు ఊళ్ళో కోవెలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి, బాబోయ్ వీళ్ళు వినట్లేదని చెప్పి ఇది వరకు ఊళ్ళో ఏదో శంఖం ఉంటే శంఖం ఇప్పించాడు శ్రీకృష్ణుడు. తన దగ్గర ఉన్న కొంబు బూర ఒకటి ఇప్పించాడు. సరే, ఇంక వీళ్ళు వదలట్లేదని చెప్పి ఓ బోర ఇచ్చాడు. స్వామి సంబంధం గలను కాబట్టి వీళ్ళు ఎంత ఆనందపడిపోయారు. స్వామి చేత్తో ఏమి ఇచ్చినా ఆనందమే కదండి, చిన్న అణువు ఇచ్చినా ఎంత ఆనందపడిపోతాం మనం, అలాగే ఎంత ఆనందపడిపోయారు. ఇక వాయిద్యం తను వెన్న తినేటప్పుడు చేసే ఘట నృత్యం, అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. తాను వెన్న తినే సమయంలో ఆ ఘంటానాదం ఉంటుంది, అది తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చాడు. ఇక పల్లాండుకు రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడ్డ ఒక భక్త గోష్ఠికి మంగళం పాడేటటువంటి నమ్మాళ్ళ వారిని పంపాడు ఆయన. ఎంత గొప్ప విశేషం అండి. ఇక ఆరని దీపం అడిగారు కదా, అమ్మని వీళ్ళతో పంపాడు. ఎంత గొప్ప విశేషం. ఆరని దీపం ఎవరయ్యా మనకి అంటే అమ్మే కదా, అమ్మను పంపాడు అనమాట. ఇక ధ్వజానికి గుర్తుగా గరుత్మంతుని పంపాడు. గొడుగుగా ఆదిశేషుని వెళ్ళమన్నాడు. తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు స్వామి. స్వామి సంబంధించినవి కలివన్నీ కూడా తీసుకుని మురిసిపోయారు ఈ గోపికలందరూ కూడా. ఎంత గొప్ప విశేషం అండి, ఎవరు ఇలా చేయగలరు? 26 పాసురాలు పాడాడు స్వామి, కరిగిపోయి ఇవన్నీ ఇచ్చాడు. 26 రోజుల నుంచి చక్కగా తిండి తెప్పలు లేకుండా స్వామి 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 అంటూ గానం చేసిన, తిరుపతి గానం చేసినందుకు ఎంత ఆనందం అండి, ఎంత ఆనందపడిపోయాడో స్వామివారు. అందరినీ ఎంత ఆనందం కలిగిపోయిందో, స్వామివారికి ఆనందం కలిగిపోయింది. అంతకన్నా ముఖ్యంగా గోపాలీలందరూ కూడా ఆనందం కలిగిపోయి, ఇదే మా కోరిక స్వామి, నువ్వు ఎప్పుడు ఇస్తావా అని అనుకుంటూ వచ్చాం మేము. అసలు ఇస్తావో ఇవ్వో, మమ్మల్ని పట్టించుకుంటావా లేదా అనుకున్నాం. బాగానే చూసావు స్వామి నిన్ను, చాలా ఆనందంగా ఉంది, మేము ఇది అద్వితీయ వ్రతం చేస్తున్నాం, భవ్యమైన వ్రతం స్వామి, నీ గురించే చేసాం అని 26వ పాసనంలో ఎంత చక్కగా చెప్పారంటే వీళ్ళు. అంత చక్కగా చెప్పు స్వామి, వటపత్ర సాయిగా మమ్మల్ని అనుగ్రహించావు, మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఎంత చక్కగా ఇచ్చావు, శంఖాలు ఇచ్చావు, వెడల్పు లోతు వైశాల్యం గల ధ్వనిలు చేయగల పెద్ద డంకా ఇచ్చావు, మంగళద్వీపం ఇచ్చావు, ధ్వని ఇచ్చావు, చాందిని ఇచ్చావు, ఓ వటపత్ర సాయి, ఇవన్నీ మాకు అనుగ్రహించావు. నువ్వు మాకు ఎంత ఆనందంగా ఉంది, ఇది ఒక అద్వితీయ వ్రతం మేము చేసేదని చాలా ఆనందపడిపోయారు వీళ్ళు. 26వ రోజు పాసనాన్ని అమ్మ చక్కగా ముగించుకుని రేపు 27వ పాసనంలో మనందరినీ కూడా తీసుకెళ్ళబోతుంది.